గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు అయితే నేను వచ్చేసానండి గుంటూరులోని నల్లపాడు గొర్రెల మండికి అయితే వచ్చేసాను. సో ఇవాళ గొర్రెల మండిలో ఫుల్ క్రౌడ్ ఉన్నారనమాట. సో రేట్లు ఎలా ఉన్నాయి, గొర్రెలు అంటే మొన్నటి వరకు పండగ సీజన్ కదా, సో కొంచెం కాస్ట్లు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. మరి ఇప్పుడు కూడా అయ్యే కాస్ట్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి గొర్రెలు అయితే కొనుక్కొని వెళ్ళే వాళ్ళని అయితే కనుక్కొని తెలుసుకుందాము. వచ్చేసాయండి. ఎంత చెప్పారన్న? 15,000 చెప్పారు, 13,000కి ఇచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? మంచికిల్లిపూడి నుంచి. ఎంత? మంచికిల్లిపూడి. ఓకే. దిగ్గిరాల దగ్గర. ఎంత దీని వయసు అదేమన్నా చెప్పారు? వయసు తెలీదు. మామూలుగా 13,000కి కొన్నారు. ఓకే. ఎంత వస్తుంది వెయిట్? 16 కిలోలు. 16 కిలోలు వస్తుంది. ఓకే. 25K ఒక్కొక్కట? లేదు, 3 మొత్తం 25K పడింది. ఎన్ని కొన్నారు? 3 25,000 బండి. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి వచ్చారు. ఓకే. ఎలా ఉన్నాయి రేట్లు మరి ఇక్కడ? బాగా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. తిరిగి అది తీసుకున్నాను. అవునా? ఈ చూస్తే చిన్నలా ఉన్నాయి కదా, చిన్నపిల్లలు? లేదు పెద్ద లోపల వేసాం కాబట్టి అలా ఉంది. ఓకే. బయటికి తీస్తే అడవడి. 3 కలిపి 25,000 బండి. ఓకే. 30,000 ఒక్కొక్కట? 4 కలిపి 30,000 బండియా? ఓకే. ఎంత మాంసం వస్తుంది బాబాయ్? మేపుకోవడానికా? ఓకే. 30,000 బండి అంటావు. వస్తుంటావా బాబాయ్ గొర్రెల మండికి? గొర్రెల మండికి వస్తుంటావా? ఎలా ఉంటాయి బాబాయ్ రేట్లు? ఈ వారం ఎలా ఉన్నాయి? బానే ఉన్నాయి. ఓకే బాబాయ్. ఎక్కడి నుంచి వచ్చారు? తుళ్ళూరు మండలం నుంచి వచ్చారు. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. ఒక్కొక్కటి ఎంత పడింది? 14,000 పడింది. ఎన్ని కొన్నారండి? 4 కొన్నారు. ఓకే. ఇవాళ రేట్లు ఎలా ఉన్నాయి? పర్లేదు, బానే ఉన్నాయా? వెయిట్ కోసం ఇవి వేరే ఫంక్షన్ ఒకటి ఉంది, ఫంక్షన్ కోసం తీసుకెళ్తున్నారు. ఓకే. ఎలా ఉంటది ఇక్కడ గొర్రెల మండి? అందుబాటులో ఉంది. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పెదకాకాడి నుంచి వచ్చారు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎంత బండి రేటు గొర్రెలు? ఒకటే 1800, ఒకటే 18,000. 18,000? 1800 అంటున్నావు? 18,000. రెండోదేమో 14,000. 14,000. దేనికి తీసుకెళ్తున్నావు బాబాయ్? జాతరగా తీసుకెళ్తున్నావు. ఓకే. అమ్మవారికి ఇవ్వడానికనా? అమ్మవారికి. అంతేనా? ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? దుగ్గిరాల మండలం నుంచి వచ్చారు. ఎలా ఉంది వాళ్ళ రేట్లు? రేట్లు బాగా చెబుతున్నారు. మండి సోకంటున్నారు కానీ వాళ్ళు మనీ సోకేం లేదు. రేట్లు అయితే బాగానే ఉన్నాయి. 1, 2 అయితే బాగా చెబుతున్నారు. ఏదన్నా 10 గొర్రెలు 4 గొర్రెలు కావాలంటే వాటి మీద వాటి మీద తగ్గుతున్నాయి కానీ 1, 2 కొనుక్కునే వాళ్ళకి ఎక్కువ పడుతున్నాయి అంటారు. బాగా రేట్ ఎక్కువ చెబుతున్నారు. ఓకే. జత 34,000. జత 34,000 బాబాయ్. ఎంత కొన్నారు? 34,000. ఎన్ని కొన్నారు? 5 కొన్నారు. ఎలా ఉన్నాయి బాబాయ్ వాళ్ళ రేట్లు? బాగా రేట్ ఉండదు. ఇవాళ బాగా రేట్ ఉన్నాయా? దేనికి తీసుకున్నారు బాబాయ్? దేవుడు అమ్మవారి మొక్కుకి తీసుకున్నారా? ఓకే. ఎప్పుడు? రేపు ఆదివారం. మీరు కూడా రండి. ఎక్కడ? తెనాలి నుంచి వచ్చారా మీరు? తెనాలి నుంచి వచ్చారు. వస్తుంటారా ఇక్కడికి? ఎన్ని కేజీలు వస్తుంది బాబాయ్? 100 కేజీలు. 100 కేజీలు వస్తుంది. ఓకే. ఓకే బాబాయ్. 3 కలిపి 40,500. 40,500. ఓకే. దేనికోసం తీసుకెళ్తున్నారన్నా? అమ్మవారికి. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారన్నా? మాది చెరుకుపల్లి అమ్మ. చెరుకుపల్లి నుంచి వచ్చారు. ఎలా ఉన్నాయన్న ఇవాళ గొర్రెల మండిలో రేట్లు? అంటే రైతుని బట్టి ఉంటుంది. రైతు రేట్ ఎక్కువ అమ్ముకోవాలనుకుంటే రేటు అమ్ముకుంటాడు, గిట్టుబాటు ధరను బట్టి. ఇక్కడ వేరే వాళ్ళు ఎవరు లేరు కదా, ఎవరు రైతులు వాళ్ళు అమ్ముకున్నారు. వాళ్ళ గిట్టుబాటు రేటును బట్టి. మీకు ఎక్కువ బండి అనిపిస్తుందా లేకపోతే రీజనబుల్ గానే అనిపించింది? రీజనబుల్ గానే అనిపించినాయా రేట్లు? వస్తుంటారా ఇక్కడికి? అప్పుడప్పుడు వస్తూ ఉంటాం. ఎప్పుడు మీద ఇవాళ కూడా బానే ఉందా రేట్? పర్వాలేదు. ఓకే అన్న. 3 మీద 45,000 బండి. 40,500. 40,500. ఓకే. వెయిట్ ఎంత వస్తుంది అన్న? వెయిట్ 3 కలిపి ఒక 50 కేజీలు రావచ్చు. 50 కేజీలు అనుకుంటున్నారు. ఓకే. 13,500 కొన్నారా? ఓకే. దేనికి కొన్నారు మా? మేపుకోవడానికే కొన్నారు. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు మా? ఉయ్యూరు. ఓకే. అక్కడ నుంచి వచ్చారు. ఎలా ఉన్నాయి వాళ్ళ రేట్లు మరి మండీలో? చెప్పండి అన్న, ఎంత బండి? 10,000 పడినాయండి. ఒక్కొక్కట? జత 2 కలిపి 10,000. 2 కలిపి 10,000. మీరు ఎన్ని కొన్నారు?
రెండు కొన్నామండి. రెండు కొన్నారు. ఓకే, ఎలా ఉన్నాయి రేట్లు మరి ఇవాళ? రేటుగానే ఉన్నాయండి. రేటుగానే ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము మంగళగిరి నుంచి వచ్చారు. ఓకే, వస్తుంటారా ఇక్కడికి? వస్తుంటామండి. ఓకే, ఇవాళ రేట్ ఎక్కువ అనిపిస్తుందా మామూలుగా అలానే ఉంటాయా? ఒక శుక్రవారం ఒకలా ఉంటుంది. ఒక్కో శుక్రవారం ఒక్కోలా ఉంటుంది. ఇప్పుడు దేనికి ఏ పర్పస్? మటన్ షాప్ అండి. మటన్ షాప్. ఓకే, ఇప్పుడు ఇది ఎంత మటన్ వస్తుంది? 15 కిలోలు అవుతుంది. 15 కిలోలు వస్తుంది ఒక్కొక్కట? రెండు కలిపి 15 కిలోలు వస్తుంది. ఓకే, ఎంత పడింది? 10,500 పడింది. ఓకే, దేనికన్నా ఇది? ఇది మొక్కుబడికి అని తీసుకెళ్తాం. అమ్మవారికా? ఓకే, ఎంత వస్తుందన్న? 14 చెప్పారు, 12 వేసుకున్నాం. 14 చెప్పారు, 12. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారన్న? మాది అయినవోలు నుంచి వచ్చారు. ఓకే, ఎలా ఉన్నాయి వాళ్ళ రేట్లు ఇక్కడ? రేట్లు పర్లేదు, బానే ఉన్నాయా? ఓకే అన్న, ఎంత బండి బాబాయ్ ఇవి? 40,000. 4 కలిపి. ఓకే, దేనికి తీసుకెళ్తున్నారు? మేపుకోవడానికి తీసుకెళ్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? రేపల్ నుంచి వచ్చావు. ఏంది ఇంత దూరం వచ్చావు? మీకు దగ్గరే అని వచ్చారా? బానే ఉన్నాయా రేట్లు? ఓకే బాబాయ్, ఎంత బండి అన్న రేట్ ఇవి? 18,000 ఒక్కొక్కట? జత 18,000. ఎన్ని జతలు కొన్నారు? 20 జతలు కొన్నారు. దేనికోసం? కోత కోసమేనా? ఎంత వస్తుంది మటన్? 12 కేజీలు, 11 కేజీలు, 13 కేజీలు అలా వస్తాయి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? నేను నారాయణపురం నుంచి వచ్చారు. ఎలా ఉంది గొర్రెల మండి వాళ్ళ గుంటూరు? ఇవాళ పర్లేదా? ఎప్పుడు వస్తుంటారా? 2 వారాలు ఇచ్చి 2 వారాలు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఎంత పడింది రేటు? 18,000. ఒక్కొక్కట? ఎన్ని కొన్నావు? 3 కొన్నావా? దేనికి? పెంచుకోవడానికి కొన్నావు. ఎక్కడి నుంచి వచ్చావు బాబాయ్? కొర్నపాడు నుంచి వచ్చావా? ఓకే, ఎలా ఉన్నాయి వాళ్ళ రేట్లు మరి? మామూలుగానే ఉన్నాయి. ఎక్కువ అనిపిస్తున్నాయా బానే ఉన్నాయా? మీడియంగానే ఉన్నాయి. వస్తుంటావా ఇక్కడికి నల్లపాడు? మేము ఇదే మొదటిసారి. గొర్రెల మండికి రావడం ఇదే మొదటిసారా? రేట్లు బాగానే అనిపిస్తున్నాయి. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. ఎంత బండి? 6,000 పడింది ఒక్కొక్కట? ఇది ఒకటే 6,000, అయ్యేమో 10,000. ఒక్కొక్కటి 10,000. ఒక్కోటి 10, 2 జత 10,000. జత 10,000. ఇదేమో 6,000. ఓకే, ఇది ఎందుకని 6,000? ఇది కొద్ది పొట్టేలు పిల్లని ఆడాయి. మేపుకుంటాకే. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? టంగుటూరు కాడ. టంగుటూరు దగ్గర నుంచి వచ్చారు. ఎలా ఉన్నాయి వాళ్ళ రేట్లు? బాగా పర్లే, ఇలా బాగానే ఉండే. ఓకే.